Welcome to Punjab. పంజాబ్ ఫేమస్ ఫర్ గోల్డెన్ టెంపుల్, ఆల్సో పంజాబీ థాలీ, పంజాబీ లస్సీ. ఇదే కాకుండా ఇంకా పంజాబ్ గోల్డెన్ టెంపుల్ లో ఉన్న లంగర్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రీ కిచెన్. ఇక్కడ రోజుకి 1000 మంది కన్నా ఎక్కువ మంది భోజనం చేస్తారు. సెకండ్ హైయెస్ట్ కంట్రిబ్యూటర్ టు ఇండియన్ ఆర్మీ. 2/3 ఫుడ్ గ్రెయిన్స్ పంజాబ్ నుంచే వస్తాయి. ఇండియాస్ ఫస్ట్ హరప్పన్ సివిలైజేషన్ పంజాబ్ నుంచే స్టార్ట్ అయింది. ఇంత కాంట్రిబ్యూట్ చేసిన స్టేట్ పంజాబ్. మనం ఈరోజు వెళ్ళేది కూడా పంజాబ్. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. మనం వచ్చేసి ఈరోజు డే 10. ఈరోజు వచ్చేసి ఢిల్లీ నుంచి అమృత్సర్ అయితే బయలుదేరిపోతున్నాం. టోటల్ 400+ కిలోమీటర్స్ ఉంది. లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసేసిన. ల్యాప్టాప్ బ్యాగ్ అండ్ మన రైడింగ్ జాకెట్, హెల్మెట్ అండ్ ఇదైతే మొత్తం ప్యాక్ ఉంది. లగేజ్ అంతా తీసుకెళ్ళి కింద బైక్కి మౌంట్ చేసి మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరి అయితే వెళ్ళిపోదాం. టోటల్ 8 hours జర్నీ టైం ఉంది. ఫాస్ట్గా బయలుదేరాం. టికెట్ అయ్యేలోపు చేరుకోవాలి. మనం ఉన్నది ఇదే హోటల్ ఓయో కోజీ స్టే. బాగుంది. మీరు కూడా ఢిల్లీకి ఎప్పుడైనా వస్తే కంపల్సరీ ఉండొచ్చు, ఎందుకంటే బైక్ సేఫ్ పార్కింగ్ ఉంది. మనం నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా కూడా ఉండడానికి మంచి ప్లేస్ దొరికిందండి. ఇక్కడైతే ఢిల్లీలో చాలా చెట్లు పెట్టారు. పొల్యూషన్ ఎక్కువ కదా, కానీ దానికి తగ్గట్టే రోడ్డు మీద ఇటు అటు సగం చెట్లే ఉన్నాయి. ఈ గూగుల్ మ్యాప్ని అయితే అస్సలు నమ్మకండి. ఢిల్లీలో ఎక్కువ ఈ ర్యాపిడో వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే నిన్న చాలా ఈజీగా తీసుకెళ్ళిపోయారు, కానీ నేను రావడానికి మాత్రం మీ గూగుల్ మ్యాప్ అయితే నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. చూడండి, మనం మళ్ళీ రెడ్ ఫోర్ట్ దగ్గరికి వచ్చినాం. రెడ్ ఫోర్ట్ గోడ ఇది మొత్తం చాలా పెద్ద ఉంది అసలు. ఇది రెడ్ ఫోర్ట్ అయితే అంటే స్ప్రెడ్ అయ్యి ఎక్కువ ఉంది, బట్ లోపల అయితే చాలా తక్కువనే ఉంది చూడాల్సింది. చూడండి, ఓల్డ్ బ్రిడ్జ్. ముగ్గురు రైడర్స్ వెళ్తున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి? ఢిల్లీ నుంచే. అన్నీ ఢిల్లీ రిజిస్ట్రేషనే ఉన్నాయి. మనం కూడా వీళ్ళతో పాటు వెళ్తాం. కొంచెం దూరం బాగుంటుంది. అందరివి రాయల్ ఎన్ఫీల్డ్సే. ఇది ఒక్కటి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్. మిగిలినవి బుల్లెట్. 2 బుల్లెట్స్, ఒకటి జావా. బాగుంటుంది అసలు ఇట్లా ట్రావెల్ చేస్తే మాత్రం, ఫ్రెండ్స్తో పాటు గ్రూప్స్తో పాటు వెళ్తే. ఇది హర్యానాది, అది వచ్చేసి మధ్యప్రదేశ్ది. బాగున్నాయి. ఇట్లా చాలా మంచిగా అనిపిస్తాయి. ఇట్లా గ్రూప్ లెక్క ట్రావెల్ చేస్తుంటే మాత్రం మొత్తం కార్లలోకి వెళ్ళి ఆగి మరీ చూస్తున్నారు. మనమైతే కొన్ని పిక్ తీసుకున్నాం. మీకు అవి కావాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి, మీకు దొరికేస్తాయి ఆ పిక్స్. వాళ్ళు వచ్చేసి ఇవాళ డైరెక్ట్ మనాలి వెళ్ళిపోవాలనుకుంటున్నారంట. మనం వచ్చేసి అమృత్సర్ వెళ్తున్నాం ఇవాళ. మనం కూడా మనాలి నుంచి వెళ్ళొచ్చు, కాకపోతే ఏంటంటే ఒక్కసారిగా హైయెస్ట్ పీక్స్ వచ్చేస్తాయి. మనకంత ఎక్కువ ఎంజాయ్మెంట్ అనిపించదు. అందుకే మనం వచ్చేసి ఇది జమ్మూ, శ్రీనగర్, కార్గిల్ అలా వెళ్తూ ఉంటాం. మెల్లమెల్లగా పీక్స్ వస్తాయి. మనమైతే ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్స్ వచ్చినాం? 174 కిలోమీటర్స్ వరకు అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి 318 కిలోమీటర్స్ చూపిస్తుంది. ముందుగా ఎక్కడైనా ఆగి ఏమన్నా తిందాం. మన లంచ్ వచ్చేసి పంజాబీ టైప్ పాలక్ పన్నీర్ అండ్ తందూరి రోటీ. ఇది చాలా థిక్నెస్ ఎక్కువ ఉంది. ఇది చాలా పెద్ద ఉంది. తినైతే టేస్ట్ ఎట్లుందో ఇంకా. నేనైతే నాకు ఆల్రెడీ తిన్నా, బాగానే ఉంటుంది. టేస్ట్ ఎట్లుందో బాగుంది టేస్ట్ కూడా. మనదైతే లంచ్ కూడా అయిపోయింది. ఎస్, ఇదే హోటల్లో బాగుంది టేస్ట్ కూడా. మనకేమో హిందీ రాదు, మీకు హోటల్ పేరు చెప్దామంటే. ఇవన్నీ ఢిల్లీ నుంచి వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ డైరెక్ట్ మనాలికి వెళ్తున్న వెహికల్స్. చాలా వెహికల్స్లలో క్యాంపింగ్వి, మళ్ళీ ట్రెక్కింగ్వి, లగేజ్ బ్యాగ్స్ ఇవే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ నుంచి. ఎందుకంటే ఓన్లీ వీళ్ళకి 700 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 700 కిలోమీటర్స్ వచ్చేస్తుంది మనాలి వరకు. చాలామంది వెళ్తున్నారు. మనకైతే గైస్ మళ్ళీ ఇంకొక రైడర్ కనిపించిండు. ఒకళ్ళు కాదు, ఒకటే దాని మీద 2 ఉన్నారు.
వీళ్ళు వచ్చేసి హిమాలయన్ మీద వెళ్తారు రాజస్థాన్ నుంచి. వీళ్ళు పోలీసులు అయ్యండే వీళ్ళే రాంగ్ రూట్లో వస్తున్నారు. అందరూ లైన్లో ఉంటే వీళ్ళు మాత్రం రాంగ్ రూట్లో వస్తున్నారు. ఈ చెరువులో చూడండి అన్ని డిఫరెంట్గా ఫ్లవర్స్ ఉన్నాయి. థ్యాంక్ఫుల్ అన్న. कार्ड है, बीच में रॉड रहता, थोड़ा साइड पे मार दो, ऐसा ऐसा मारो, बस है बस है, छोड़ दो. మొత్తం పై వరకు వచ్చేసింది. $1053. చలో బయలుదేరదాం. ఇదేదో రివర్ చూడండి, మొత్తం ఎండిపోయింది ఉంది, అసలు వాటరే లేవు. సన్సెట్ చూడండి ఎక్సలెంట్ ఉంది అసలు. మనం ఇంకా వెళ్ళాల్సింది వచ్చేసి 50 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి అమృత్సర్కి. మెల్లగా ఒక ఎంత లేదన్నా కూడా ఒక 45 మినిట్స్లో వెళ్ళిపోతాం. సన్లైట్ అయితే డైరెక్ట్ కళ్ళకు కొడుతుంది. ఈ పక్క లైన్లోనైతే చాలా ట్రాఫిక్ ఉంది అసలు. ఎందుకుంది ఇంతగానం ట్రాఫిక్ ఏమోలేండి, కానీ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. టూ వీలర్స్కి ఎక్కడి నుంచి వెళ్ళడం, టూ వీలర్స్కి మంచిగా పక్కకి వెళ్ళుంది. ఇక్కడ టోల్ గేట్ ఉంది, దానివల్ల అనుకుంటా. వావ్, ఇదేదో ఫారెస్ట్ ఉంది. యాక్చువల్లీ ఈ సన్సెట్ అవుతున్న టైంకి మనం అమృత్సర్లో ఉంటే ఇంకా బాగుంటుండే. గోల్డెన్ టెంపుల్ కదా, ఈవినింగ్ సన్లైట్కి ఇంకెక్కువ మెరుస్తుంది. అన్నట్టు అసలు ఈ ఫోన్లో ఛార్జింగ్ ఓన్లీ 1% ఉంది. నేను అసలు ఛార్జింగ్ పెడదాం అనుకున్నాను, మర్చిపోయినా. అసలు ఇప్పుడు ఎక్కడైనా లెఫ్ట్ సైడ్ ఆగి ఛార్జింగ్ పెట్టేస్తాను, ఎందుకంటే ఇది 1%తోనే ఆగి ఉంది అప్పటి నుంచి. అమృత్సర్కి ఇక్కడ నుంచి 23 కిలోమీటర్స్ ఉంది, ఓన్లీ 29 మినిట్సే చూపిస్తుంది. ఫైనల్లీ గైస్ మనమైతే అమృత్సర్కి కూడా వచ్చేసినాం. ఎంట్రన్స్లోనే చూడండి ఎంత పెద్ద గేట్ ఉందో.
చాలా బాగుంది. హోటల్ దగ్గర అయితే పార్కింగ్ లేదు గైస్, అందుకే నేను పార్కింగ్ ఎక్కడుందని వెతికితే పేడ్ పార్కింగ్ లో పెట్టుకున్నా. ఎంత అంటారో చూడాలి. ఇది యాక్చువల్లీ టెంపుల్ కి ఎదురుగా గలీలో ఉంది. పార్కింగ్ లో పెట్టుకుంటే మంచిగా ఇట్లాంటి టికెట్ అయితే ఇస్తారు, యూజ్ అవుతుంది మనకైతే. ఈ టికెట్ చూపిస్తే మన వెహికల్ ఇస్తారు, లేదంటే లేదు. ఫైనల్లీ గైస్ మనమైతే డ్రైవ్ చేస్తూ కూడా పంజాబ్ కూడా వచ్చేస్తాం. పంజాబ్ లో అమృత్సర్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే. గోల్డెన్ టెంపుల్ ఇక్కడ నుంచి కేవలం 100 మీటర్స్ ఉంది. నేనైతే హోటల్ కొంచెం దగ్గరనే కావాలని చెప్పి దగ్గరనే తీసుకున్నా. పార్కింగ్ మాత్రం అస్సలు లేదు ఇక్కడ. మీకు రూమ్ అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి చాలా పెద్ద బెడ్ ఉంది. ఇది వచ్చేసి కిడ్స్ కి ఇచ్చిండు ఒకటి ఎక్స్ట్రా. నేనైతే దీన్ని మొత్తం నా లగేజే పెట్టేసుకున్నా, నా బ్యాగ్స్, హెల్మెట్, రైడింగ్ డ్రెస్ అన్నీ. చాలా పెద్ద ఉంది ఇదైతే రూమ్, మంచిగా నీట్గా ఉంది. మనకైతే తక్కువలోనే వచ్చేసింది, ఎందుకంటే హైదరాబాద్ నుంచి వచ్చినామని చెప్పి కిందున్న ఓనర్ అన్న హైదరాబాద్లో చేసిండంట వర్క్. అందుకే హైదరాబాద్ నుంచి వచ్చినాం అనేసరికి మనకు కొంచెం బెస్ట్ ప్రైస్లోనే ఇచ్చిండు. ఈ రూమ్ వచ్చేసి నాకు 2 డేస్కి కలిపి 2500 పడింది. పర్లేదు, టెంపుల్ దగ్గర, మళ్ళీ ఇంత పెద్ద రూమ్ ఉంది. ప్రజెంట్ అయితే సేఫ్ అండ్ సెక్యూర్. I hope ఈ బ్లాగ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.